చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నేను పోలీసులకు సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. ఇప్పుడు మీతో పాటు ఉన్న అమ్మాయి ఎక్కడ ఉంది? మీతో పాటు భార్య నాతోనే ఉంటది. జైలు కూడా మీతో పాటు వస్తుందా? కేసు కోర్టులో ఉంది. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నేను పోలీసులకు సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. ఇప్పుడు మీతో పాటు ఉన్న అమ్మాయి ఎక్కడ ఉంది? మీతో పాటు భార్య నాతోనే ఉంటది. జైలు కూడా మీతో పాటు వస్తుందా? అఘోరీని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు తెలంగాణ పోలీసులు. అఘోరీ చెబుతూ ఉంది, కేసు కోర్టులో ఉంది, చట్టం తన పని తాను చేసుకుపోతుంది, నేను పోలీసులకు సహకరిస్తాను అని అఘోరీ చెబుతూ ఉంది. ఎక్కడా కూడా అక్కడ శ్రీవర్షిని మాత్రం కనిపించడం లేదు. కేవలం అఘోరీ పైనే పోలీస్ స్టేషన్లో కేసు ఉంది కాబట్టి బహుశా శ్రీవర్షిని కుటుంబ సభ్యులకు అప్పగించారో లేదంటే శ్రీవర్షిని పోలీసుల సమక్షంలో ఇంకెక్కడైనా క్షేమంగా ఉందో. ప్రస్తుతానికి మాత్రం అఘోరీనే కనిపిస్తుంది, ఎందుకంటే అఘోరీ పైనే ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి కాబట్టి. మా ప్రతినిధి శిల్ప ఉన్నారు. శిల్ప, అఘోరీని ఎక్కడ అదుపులోకి తీసుకున్నారు? ఇప్పుడు న్యాయపరంగా ఏం జరగబోతోంది అఘోరీ కేసు విషయంలో? తెలుగు రాష్ట్రంలో సంచలనం సృష్టించుకుంటే అఘోరీ శ్రీవర్షిని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ లో నిన్న అక్కడున్నటువంటి సమాచారంతో అక్కడున్నటువంటి స్థానిక పోలీసుల సహాయంతో ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ లోపల పోలీసులు అక్కడికి వెళ్ళి నేరుగా అదుపులోకి తీసుకొని హైదరాబాద్ కు తరలించారు. తెల్లవారుజామున హైదరాబాద్ కు రీచారు. లోపల పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి మార్పు చేసుకున్నటువంటి ఏసీపీ ఆఫీస్ కు తరలించి దాదాపు గంట నుండి 2 గంటల సేపు అఘోరీని విచారించారు. ముఖ్యంగా గతంలో సినీ ప్రొడ్యూసర్ ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాని ప్రకారమే వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసులు ఇప్పటికే రిమాండ్ విధించే ప్రస్తుతం నాసిం పిఎస్ నుండి చెవెల కోర్టుకి తరలిస్తున్నారు. మన విద్యార్థి కూడా ఎక్స్క్లూజివ్ ఆర్టీ పైన చూడొచ్చు. ఇప్పుడు మన ముందు వెళ్తున్నటువంటి కార్లోనే అఘోరీ ఉన్నది. ప్రస్తుతం అఘోరీ మాత్రమే కనిపిస్తుంది, శ్రీవర్షి మాత్రం కనిపించడం లేదు. అక్కడ మాట్లాడటం నేను కోర్టుకి కావచ్చు, కోర్టుకి సహకరిస్తాను, నా భార్య నాతో పాటే ఉంటుంది అంటే శ్రీవర్షిని ఉద్దేశించి నా భార్య నాతో పాటు అంటే శ్రీవర్షి కూడా పోలీస్ స్టేషన్ తీసుకొస్తావా, పోలీసులు కంప్లైంట్ అయిందంటే దానికి ఏం సమాధానం ఇవ్వకుంటే ఇప్పుడు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది, దీని గురించి నేను ఏం మాట్లాడలేను అంటూ కూడా అఘోరీ చెప్పుకుంటూ వస్తుంది. సో మొత్తం మీద మనం విద్యార్థులు చూసుకోవచ్చు. అఘోరీని తెలంగాణ కోర్టులో తరలించి ప్రొడ్యూస్ చేసిన అనంతరం 14 days రిమాండ్ ఎదుర్కొనే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఒకవైపు మహిళ ఎవరైతే ప్రొడ్యూసర్ 10 లక్షలు పూజల పేట 10 లక్షలు కాటేశారు. అనంతరం డబ్బు చూస్తే చంపేశానంటూ కూడా చంపేశానంటూ అఘోరీ చేసినట్టు కూడా తను సంచలన ఆరోపణలు చేసి దీనిపైన పోలీసులు ట్రాన్సాక్షన్ సంబంధించినటువంటి అన్ని ఆధారాలు సేకరించిన అనంతరం మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి క్షణం అఘోరీ పైన నిఘా పెట్టడంతో ఇక్కడ వచ్చి చేసుకున్నాక యూపీకి వెళ్ళాక మొత్తం ప్రతిక్షణ నిఘా పెట్టారు. స్థానికుల పోలీసుల సమాచారంతో తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని ఈరోజు మేతుల పోలీస్ స్టేషన్ ఇక్కడ ఏసీపీ కార్యాలయం అనంతరం విచారించారు. ఏసీపీ విచారించిన అనంతరం దానికి సంబంధించినటువంటి 10 లక్షలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు, తను ప్రొడ్యూసర్ ఇచ్చినటువంటి ఆధారాలు ముందుకు చూపించి ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఎంతమంది బాధితులు ఉన్నారు అనేది కూడా అన్ని విధంగా ఇప్పటికీ అఘోరీ ఫస్ట్ కూడా గతంలో తెలంగాణ ఉమెన్ కమిషన్ కూడా ఆశ్రయించి. శిల్ప, ఇప్పుడు అఘోరీని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? అఘోరీ నాసింగ్ పోలీస్ స్టేషన్ లో విచారిస్తారా కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు, లేదంటే అఘోరీకి ఇప్పుడు వైద్య పరీక్షలు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కోరతారా, లేదా పోలీస్? నాసింగ్ పోలీస్ స్టేషన్ లో ఏసీపీ విచారించిన అనంతరం కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి తీసుకెళ్తున్నారు. ప్రొడ్యూస్ చేసిన అనంతరం రిమాండ్ కనుక విధిస్తే ఖచ్చితంగా అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ వైద్య పరీక్షలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మొత్తం మీద ఇప్పుడు ఉన్నటువంటి ఒకవైపు తను మోసం చేసినటువంటి 10 లక్షలకు సంబంధించినటువంటి ఆధారాలు పూర్తి స్థాయిలో పోలీసులు సేకరించిన ఆధారాలు ఉండడంతోనే ప్రస్తుతం విచారించిన అనంతరం డైరెక్ట్ గా కోర్టుకు తీసుకెళ్తున్నారు. కోర్టుకు తీసుకెళ్లిన అనంతరం దీనికి సంబంధించి 14 days రిమాండ్ విధించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో మొత్తం మీద ఎట్టకేలకు అఘోరీ శ్రీవర్షిని ఎపిసోడ్ లో ఈ రోజు బిగ్ ట్విస్ట్ నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ ఎట్టి పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాలకు రానంటూ కూడా అఘోరీ వీడియో రిలీజ్ చేసింది. ఉత్తరాఖండ్ లోనే ఈ నచ్చడం మమ్మల్ని వదలండి, మేము మా దేశం మీద మేము కొనసాగిస్తున్నామంటూ కూడా ఒకవైపు అఘోరీ వీడియో రిలీజ్ చేసింది. సో ఎట్టకేలకు పోలీసులు కూడా ఈ అఘోరీ వ్యవహారం అనేది తలనొప్పిగా మారింది. సో గతంలో పోలీసులతో గొడవ పెట్టుకున్న సంఘటన కూడా చూసాము. సో ప్రస్తుతం ఎట్టకేలకు పోలీస్ స్టేషన్ లో ఉత్తర
ఉత్తరప్రదేశ్ లో ప్రస్తుతం అఘోరిని అరెస్ట్ చేసి అనంతరం నాటి పిఎస్ లో తీసుకొని వచ్చారు. పిఎస్ తీసుకొని వచ్చిన అనంతరం విచారిస్తున్న అనంతరం ఇప్పుడు చెవెలకోటకు తరలించినారు. చెవెలకోట తరలించిన అనంతరం 4 days రిమాండ్ విధించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో మనకు ముందర కనిపిస్తున్నటువంటి ఏదైతే వెహికల్ ఉందో అందులో అఘోరి ఉంది. సో నాటిని పోలీస్ స్టేషన్ నుంచి 2 hours చెవెల సైడ్ ప్రస్తుతం అఘోరిని తీసుకెళ్తున్నారు. దాదాపు మరి 20 నిమిషాల్లో 20 నుండి 30 నిమిషాల మధ్యలో కోర్టుకు చేరే అవకాశాలు శిల్ప, ఇప్పుడు అఘోరిని ఏ కేసులో అదుపులోకి తీసుకున్నారు? నేను మొదటి భార్యనంటూ ఒక మహిళ ముందుకొచ్చారు, తనని మోసం చేసింది అఘోరి ప్రేమ పేరుతో అంటూ ఆ కేసులోనా, లేదంటే పూజల పేరుతో లక్షల రూపాయలు అఘోరి వసూలు చేసింది అంటూ ఒక మహిళ కేసు పెట్టారు, ఆ కేసులోనా? పోలీస్ స్టేషన్ వాళ్ళు అతన్ని అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్ లోనే ఒక సినీ ప్రొడ్యూసర్ తనను మోసం చేసి 10 లక్షలు సాధిస్తారంటూ కూడా కంప్లైంట్ ఇచ్చింది. ఆ కంప్లైంట్ ఆధారంగా ప్రస్తుతం పోలీసు కేసు నమోదు చేశారు. దాని కింద ప్రస్తుతం కేసు నమోదు చేసి దాని కింద పోలీసులు అప్పులు తీసుకొని విచారించాలి. ఇంకోవైపు ఫస్ట్ వైపు అయినటువంటి రాధిక సెటిల్మెంట్ కమిషన్ ఆశ్రయించింది. కానీ సంబంధించి అలాంటి ఎలాంటి కేసు కూడా నమోదు అవ్వలేదు. కానీ కేవలం ప్రస్తుతం బూతుల పేట తను 10 లక్షలు తీసుకుని సో ఆ 10 లక్షలకు సంబంధించినటువంటి కేసు మాత్రమే అఘోరి పైన నమోదైంది. దీనికి సంబంధించి పోలీసులు అన్ని విధాలు ట్రాన్సాక్షన్ సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా పోలీసులు అఘోరి ముందు పెట్టారు. అఘోరి ముందు పెట్టారంటే ఎందుకు తీసుకోవాలి? శిల్ప, ఇప్పుడు అసలు శ్రీవర్షిని ఎక్కడుంది? శిల్ప, శ్రీవర్షిని ఎక్కడుంది? అసలు శ్రీవర్షికి సంబంధించినటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. పోలీస్ స్టేషన్ లో అఘోరితో పాటు శ్రీవర్షిని ఉంటుందని ఊహించారు. కానీ శ్రీవర్షికి మాత్రం లేదు. శ్రీవర్షికి మాత్రం లేదు. కానీ దీనికి అఘోరికి సంబంధించినటువంటి వాళ్ళ దగ్గరనే శ్రీవర్షిని వాళ్ళ దగ్గర ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ పోలీస్ స్టేషన్ లో మాట్లాడుతూ నా భార్య నాతో పాటే ఉంటుందని చెప్పుకొచ్చింది. సో శ్రీవర్షిని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళలేదు. కానీ అఘోరి మాత్రమే పోలీస్ స్టేషన్ కి వచ్చింది. ప్రస్తుతం తనని ఒక ప్లేస్ లో ఉంచినట్టు కూడా ప్రస్తుతం సమాచారం ఉంటుంది. పోలీస్ స్టేషన్ మాత్రం అఘోరి మాత్రమే వచ్చింది. అఘోరి మాత్రమే వచ్చి అనంతరం పోలీసులు విచారించారు. దాదాపు 2 గంటల పాటు విచారించారు. ముఖ్యంగా ఆ 10 లక్షలకు సంబంధించినటువంటి అదొకటి ఇంకా తెలంగాణ ఉమెన్ కమిషనర్ కూడా ప్రస్తుతం ఆశ్రయించింది. సో ఈ రెండింటిని బేస్ చేసుకుని ఇవే ఉన్నాయా ఇంకా ఏమైనా ఉన్నాయా అంటూ కూడా అన్ని విధాలుగా పెట్టి ప్రస్తుతం అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. సో మొత్తంగా మన కాశీపట్నంలోనే కోర్టుకి అఘోరి ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఇక్కడ పోలీసులు తరలిస్తున్నారు. మరి 20 నిమిషాల్లోనే అక్కడికి చేరుకొని ఉన్నారు. అనంతరం 14 days రిమాండ్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది రోజు. శిల్ప, మరికొద్ది సేపట్లో నేను మీతో మాట్లాడతాను. అఘోరి శ్రీనివాస్, శ్రీవర్షిని ఇద్దరిని పోలీసులు ఉత్తరప్రదేశ్లో అదుపులోకి తీసుకున్నారు. అఘోరి శ్రీనివాస్ పై తెలంగాణలో కేసులు నమోదయ్యాయి. అఘోరి శ్రీనివాస్ తమను మోసం చేశాడు అంటూ, ప్రేమ పెళ్లి పేరుతో మోసం చేశాడు అంటూ ఒక మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అఘోరి శ్రీనివాస్ తమను పూజల పేరుతో మోసం చేశాడు అంటూ మరొక మహిళ ఫిర్యాదు చేశారు. ఇలా అఘోరీగా తనను తాను అఘోరీగా చెప్పుకుంటూ అఘోరి వేషధారణలో కనిపిస్తూ దేశం మొత్తం పర్యటనలు చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన అఘోరి శ్రీనివాస్ని ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన అఘోరి శ్రీనివాస్ను చూస్తూ ఉన్నారు. పోలీసు వాహనంలో తీసుకొచ్చిన తర్వాత అఘోరి శ్రీనివాస్ మాట్లాడాడు. ఇప్పటి వరకు కేవలం సనాతన ధర్మం కోసం పాటుపడుతున్నాను, నాకు చట్టాల కంటే సనాతన ధర్మం పైనే నమ్మకం ఎక్కువ అంటూ అఘోరి శ్రీనివాస్ చెబుతూ వచ్చేవాడు. కానీ ఇప్పుడు అఘోరి శ్రీనివాస్ తనకు కోర్టుల పైన నమ్మకం ఉంది అని, కేసు కోర్టులో ఉంది అని, పోలీసుల విచారణకు సహకరిస్తాను అని అఘోరి శ్రీనివాస్ చెబుతున్నాడు. మరి శ్రీవర్షిని ఎక్కడుంది? శ్రీవర్షిని ప్రస్తుతం పోలీస్ స్టేషన్కు తీసుకుని రాలేదు. శ్రీవర్షిని అఘోరి ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్లో అదుపులోకి తీసుకున్న తర్వాత ఇద్దరిని తెలంగాణకు తీసుకొచ్చారు. కానీ శ్రీవర్షినిపై ఎటువంటి కేసు లేదు కాబట్టి శ్రీవర్షిని పోలీసులు స్టేషన్కు రావద్దు అని చెప్పినట్టున్నారు. శ్రీవర్షిని అందుకే అక్కడ కనిపించడం లేదు. అఘోరి మాత్రం మనకి అఘోరి శ్రీనివాస్ మాత్రం కనిపిస్తున్నారు. ఇప్పుడు అఘోరి శ్రీనివాస్ను పోలీసులు